హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. సో కామెంట్లో ఇంతకు ముందు వీడియోలో ఒకరు మెన్షన్ చేశారు, మేబీ కర్రీ నాగార్జున మేడం, మ్యాథమెటికల్ సైన్సెస్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ ఆసెట్కి పెట్టమని చెప్పేసి. సో ఈ వీడియోలో మనం ఆసెట్ ప్రీవియస్ పేపర్ చూద్దాం. అయితే మనకి 2019 నుంచి ఆన్లైన్ మోడ్ని కూడా మనకి అవైలబుల్గా తీసుకురావడం జరిగింది. సో అప్పటి నుంచి మనకి ప్రీవియస్ పేపర్స్ని ఆంధ్ర యూనివర్సిటీ తన అఫీషియల్ వెబ్సైట్లోని పెట్టట్లేదు. నెక్స్ట్ మనకి ఆన్లైన్ మోడ్ తీసుకొచ్చినప్పటి నుంచి ఈవెన్ ఆఫ్లైన్లో రాసిన వాళ్ళ క్వశ్చన్ పేపర్ కూడా మనకి ఎండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్లో వాళ్ళు తీసుకుంటారనమాట, వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దట్స్ వై మనకి 2019 క్వశ్చన్ పేపర్ అయితే అవైలబుల్గా లేదు. సో నేను 2018 క్వశ్చన్ పేపర్ పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ అన్నీ కూడా మన బేసిక్ లెవెల్లోనే ఉంటుంది క్వశ్చన్ పేపర్ మొత్తం. సో అసలు క్వశ్చన్ పేపర్ చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఎలా రాయాలి, కొంచెం ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అనేది బేసిక్ లెవెల్లోనే ఉంటుందండి. సో మనకి టెక్స్ట్ బుక్స్ అయితే ఉంటాయో కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, సో మనకి టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెక్స్ట్ బుక్స్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ బేసిక్స్ నేర్చుకోండి. దాని మీద మనకి మ్యాక్సిమం 70% క్వశ్చన్స్ అనేవి ఆ బేసిక్స్ నుంచే, టెక్స్ట్ బుక్స్ నుంచే మనకు వస్తాయి. అఫ్కోర్స్ 100% కూడా మన టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి. కాకపోతే కొంచెం కొన్ని క్వశ్చన్స్ మాత్రం మన సేమ్స్లో లేని, మన సిలబస్లో లేనివి మనకి కొంచెం వస్తాయి. కానీ అవి మనకి సేమ్ సిలబస్లో లేకపోవచ్చు, కానీ టెక్స్ట్ బుక్స్లోనే ఉంటాయి. సో టెక్స్ట్ బుక్స్ని ఎవరైతే 100% చదువుతారో దే విల్ అటెంప్ట్ అనమాట. ఓకే, డెఫినెట్లీ దే విల్ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ అనేది కంపల్సరీ మనకి బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఇయర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ సాలిడ్ జామెట్రీ రెండు ఉంటాయి కదా. సో నేను చెప్పే అడ్వైస్ ఏంటంటే ఎగ్జామినేషన్కి వెళ్ళే వారికి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ సాలిడ్ జామెట్రీ అయితే పట్టుకున్నారా, ఎందుకంటే మనకి 90 minutesలో మనం 100 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో అందులో మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ సాలిడ్ జామెట్రీ క్వశ్చన్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. మీరు క్వశ్చన్స్ ఫస్ట్లో మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇచ్చారని చెప్పి అవి కనుక పట్టుకున్నారా, మీకు టైం అనేది చాలా చాలా వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే అడ్వైస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాలిడ్ జామెట్రీ కాకుండా రియల్ అనాలిసిస్, ఆల్జీబ్రా, మనకి ఈ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మనకి రియల్ అనాలిసిస్ అండ్ ఆల్జీబ్రాలో ఇచ్చే క్వశ్చన్స్ 70% మనం పేపర్ మీద పెన్ పెట్టకుండానే చూసి మనం ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. సో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ సాలిడ్ జామెట్రీకి రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వచ్చినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ అడుగుతారు, నెక్స్ట్ ఆర్థోనల్ ట్రాజెక్టరీస్ అడుగుతారు, నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ని కనుక్కోవడం అడుగుతారు, నెక్స్ట్ క్లారెట్స్ ఈక్వేషన్ ఎక్కువగా అడుగుతారు. సో ఇవి ఎక్కువగా అడుగుతారు. అండ్ అఫ్ కోర్స్ మిగతా యూలర్ ఈక్వేషన్స్ అవి కూడా అడుగుతారు, క్యాష్ ఈక్వేషన్స్ అనేవి, కాకపోతే అవి లైట్. మోస్ట్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్, కాంప్లిమెంటరీ ఫంక్షన్స్, పర్టికులర్ ఇంటిగ్రల్, ఆర్థోనల్ ట్రాజెక్టరీస్, క్లారెట్స్ ఈక్వేషన్, సో ఇవి ఎక్కువగా అడుగుతారు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో కొన్ని అంటే వేరియబుల్స్ ఆర్ సెపరబుల్లో ఏదైతే వచ్చేస్తే ఈజీగా వాటి యొక్క జనరల్ సొల్యూషన్స్ని కూడా అడుగుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా సాలిడ్ జామెట్రీకి వచ్చేసరికి మనకి ప్లేన్ ఈక్వేషన్స్, స్ట్రెయిట్ లైన్, కోర్స్ స్ట్రెయిట్ లైన్ ఎస్టీ అయితే చాలా టైం తినేస్తుంది మనకి. సో అక్కడ చూసుకోవాలి మన టైం లిమిట్. నెక్స్ట్ సిలిండర్ అండ్ కోన్లో కూడా మనకు అడుగుతారు, కోన్ యొక్క వర్టెక్స్. ఓకే, సిలిండర్లో మనకి రైట్ సర్క్యులర్ సిలిండర్, సో ఇలాంటివి కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో అది సిలిండర్ సాలిడ్ జామెట్రీకి సంబంధించింది. నెక్స్ట్ గ్రూప్ థియరీ వచ్చేసరికి మనకి గ్రూప్ థియరీ, రియల్ అనాలిసిస్, ఆల్జీబ్రా ఇవన్నీ మనం ఇందాక చెప్పినట్లుగా మనం పేపర్ మీద పెట్టకుండానే ఆన్సర్ చేయగలగాలి. సో మనం ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ని తరోగా ఫాలో అవుతామో, తరోగా ప్రిపేర్ అవుతామో, సో డెఫినెట్లీ మనం ఆ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ అనేది పేపర్ మీద పెట్టకుండానే మనం ఆన్సర్ చేయగలిగే ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేది మనకు ఆటోమేటిక్గా వస్తుంది. సో దట్స్ వై నేను ఏం చెప్పేది ఏంటంటే, గ్రూప్ థియరీ అనేది మనం చేయకుండానే సాల్వ్ చేసేలా మనం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రైమ్ ఆర్డర్ ఉందనుకోండి, ఎవ్రీ ప్రైమ్ ఆర్డర్ మనకి సైక్లిక్ గ్రూప్ అవుతుంది. సైక్లిక్ అయితే ఎబిలియన్ అవుతుంది. ఎబిలియన్ అయితే ప్రతి ఎబిలియన్ అయితే ఎవ్రీ లెఫ్ట్ కోసెట్ అనేది రైట్ కోసెట్కి ఈక్వల్ అవుతుంది. ఎబిలియన్ గ్రూప్ యొక్క ప్రతి సబ్ గ్రూపు నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. అండ్ ఫస్ట్ పీ ప్రైమ్ అని తీసుకున్నాం కాబట్టి ప్రైమ్ హ్యాస్ ఓన్లీ ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్. దానికి ప్రాపర్ సబ్ గ్రూప్స్ ఏమీ ఉండవు. ప్రాపర్ సబ్ గ్రూప్స్ అనేవి ఉండవు, ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్. ఆ ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్ కూడా మనకి నార్మల్ సబ్ గ్రూప్స్ అవుతున్నాయి. కాబట్టి పీ అనేది ప్రైమ్ అయితే దాని సైక్లిక్ అవుతుంది. సో పీ ప్రైమ్ అయ్యి సైక్లిక్ ఏదైతే అవుతుందో కంపల్సరీ సింపుల్ గ్రూప్ అవుతుంది. సింపుల్ గ్రూప్ అంటే మనకి డెఫినేషన్ ఏంటి, హ్యాస్ నో ప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్, అంటే దానికి ఓన్లీ ఇంప్రాపర్ నార్మల్ సబ్ గ్రూప్స్ మాత్రమే ఉండాలి. మనకి పీ ప్రైమ్ అయితే ఓన్లీ ఇంప్రాపర్ సబ్ గ్రూప్సే ఉంటాయి. ఓకే,
సో ఇంప్రాపర్ సబ్ గ్రూప్సే ఉన్నాయి. ఇంప్రాపర్ సబ్ గ్రూప్స్ కూడా మనకి నార్మల్ సబ్ గ్రూప్స్ అయ్యాయి, ఎందుకంటే ఎబిలియన్ గ్రూప్ యొక్క ప్రతి సబ్ గ్రూపు నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది కాబట్టి. సో ఆ విధంగా మనం అనలైజ్ చేయగలగాలన్నమాట. సో సబ్జెక్ట్ని, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ థియరీలో మనకి గ్రూప్స్ కావచ్చు, సబ్ గ్రూప్స్ కావచ్చు, నార్మల్ సబ్ గ్రూప్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకా రియల్ అనాలిసిస్ కూడా అంతే. మన సీక్వెన్సెస్, సిరీస్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, సో అవి సాల్వ్ చేయకుండానే రేమాన్ ఇంటిగ్రేషన్ కావచ్చు, సాల్వ్ చేయకుండానే మనకి చెప్పగలిగేటట్లు మనం గెస్ చేయగలగాలి. ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మాత్రమే ఇవన్నీ మనం అక్కడ ఇచ్చిన టైం లిమిట్లో మనం ఆన్సర్ చేయగలం. అండ్ ఇంకా రింగ్ థియరీ కానీ, ఓకే, వెక్టర్ స్పేస్ కానీ, ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ కానీ, ఇవి కూడా అంతే అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం 50% మనం క్వశ్చన్ పేపర్ చూసి ఆన్సర్ చేసగలిగేటట్లు. తర్వాత మనకి నెక్స్ట్ టైంలో మన సాలిడ్ జామెట్రీ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వీటికి టైం ఇవ్వండి. ఓకే, సో 90 మినిట్స్లో మనం 100 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలగాలి కాబట్టి సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీకు అండ్ బయటని ఏమైనా ప్రీవియస్ పేపర్స్ దొరికితే అవి కూడా సాల్వ్ చేయండి టైం లిమిట్ పెట్టుకొని. ఓకే, సో ఇప్పుడైతే మనం క్వశ్చన్ పేపర్ చూద్దాం. అండ్ క్వశ్చన్ పేపర్ చూసే ముందు ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే, నాది కెమెరా ప్రాబ్లం. సో మేబీ ఐ థింక్ ఆ స్క్రీన్ మంచిగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. అప్లోడ్ చేసినప్పుడు నాకు ఇది సరిగ్గా కనిపించట్లేదు అనిపిస్తుంది. సో ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మీరు ఈ పేపర్స్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని ఒక టైం లిమిట్ పెట్టుకొని ఆ టైం లిమిట్లో మీరు సాల్వ్ చేయండి. ఓకేనా? సో అండ్ ఇవి ఆర్డర్లో కూడా లేవు, కొంచెం చూసుకోండి. ఆర్డర్లో లేకపోయినా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో దట్స్ సో ఇది. ఓకే, సో యాంగిల్స్ బిట్వీన్ అంటే మీకు తెలిసిందే, కాస్ థీటా ఈక్వల్ a1a2 + b1 b2 + c1 c2 √. సో ఆ ఫార్ములా బట్టి చేయొచ్చు. లంబ దూరం. ఓకే, ఫస్ట్ పేపర్ ఇది. నెక్స్ట్ సెకండ్ పేపర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పేపర్. ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. Okay, that's all about this video. So if you like this video, please like, share and subscribe my channel. Thank you.